హాయ్, ప్రెగ్నెన్సీలో బైక్ డ్రైవింగ్ చేయొచ్చా అని చాలా మంది ప్రెగ్నెంట్ ఉమెన్ అడుగుతూ ఉంటారు. మామూలుగా అయితే ప్రెగ్నెన్సీలో బైక్ డ్రైవింగ్ అనేది చేయొచ్చు, బట్ పర్సనల్గా అయితే నేను అంత సజెస్ట్ చేయను. మీకు ఏదైనా ఆల్టర్నేట్ సేఫ్ ఆప్షన్ అంటే కార్ కానీ బస్ కానీ ఆటో కానీ అవైలబుల్గా ఉంటే మీరు అది యూస్ చేసుకోవటం చాలా బెటర్. బట్ చాలా మంది ప్రెగ్నెంట్ ఉమెన్ ఇంటి దగ్గరలో ఉన్న షాప్లో గ్రాసరీస్ తెచ్చుకోవడానికి, మార్కెట్కి వెళ్ళడానికి అండ్ కిడ్స్ని స్కూల్స్లో డ్రాప్ చేయడానికి టూ వీలర్ని కామన్గా యూస్ చేస్తారు. సో అలాంటి వాళ్ళైతే కొంచెం జాగ్రత్తగా ఒక 2 to 3 kilometers లోపు అయితే బైక్ డ్రైవింగ్ అనేది చేసుకోవచ్చు. బట్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఫస్ట్ 3 monthsలో ఎవరికైతే ఎక్కువగా వామిటింగ్స్ ఉంటాయో, కళ్ళు తిరుగుతున్నట్టు ఉంటుందో అలాంటి వాళ్ళు మాత్రం బైక్ డ్రైవింగ్ చేయకూడదు. అండ్ లాస్ట్ 3 monthsలో కూడా కొంచెం బేబీ టమ్మీ పెరిగే కొద్దీ మీకు మిమ్మల్ని బ్యాలెన్స్ చేసుకోవటము, బైక్ని బ్యాలెన్స్ చేసుకోవటం కష్టంగా ఉంటుంది. సో అలాంటప్పుడు కూడా టూ వీలర్ని యూస్ చేయకపోవటమే బెటర్. సెకండ్ క్వశ్చన్, ప్రెగ్నెన్సీలో అసలు ఎప్పుడు ఈ టూ వీలర్ డ్రైవింగ్ అనేది చేయకూడదు. ఎస్పెషల్లీ ప్రెగ్నెంట్ ఉమెన్కి బ్లీడింగ్ కానీ స్పాటింగ్ కానీ రిపీటెడ్గా అవుతున్నా, లేదంటే స్కాన్లో ఏదైనా సర్విక్స్ లెంత్ షార్ట్గా ఉందని డాక్టర్ చెప్పినా, లేదంటే మీ డాక్టర్ మీకు డైరెక్ట్గా అబోర్షన్ అయ్యే రిస్క్ కానీ ప్రీటర్మ్ డెలివరీ అంటే నెలలు నిండక ముందు అయ్యే డెలివరీ రిస్క్ కానీ ఉందని చెప్పినా మీరు బైక్ డ్రైవింగ్ అవాయిడ్ చేయటం చాలా మంచిది. అండ్ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు బైక్ డ్రైవింగ్ చేస్తున్న సేఫ్టీ ప్రికాషన్స్ అంటే హెల్మెట్ని యూస్ చేయటము, కొంచెం జాగ్రత్తగా రోడ్ని చూసుకొని స్లోగా వెళ్ళటము, అండ్ మరీ హెవీ ట్రాఫిక్ని అవాయిడ్ చేసి కొంచెం ట్రాఫిక్ తక్కువ టైంలో డ్రైవింగ్ చేసుకోవటం చాలా బెటర్. హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ యూస్ఫుల్.